హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఇప్పుడు టైం 6 అవుతుంది. లెమన్ హనీ వాటర్ తాగుతున్నాను. ఎవ్రీడే తీసుకుంటాను. ఇట్ హ్యాస్ మెనీ బెనిఫిట్స్. లెమన్లో వైటమిన్ సి అండ్ హనీ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. ఈ రెండు వల్ల ఇమ్యూనిటీ చాలా బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హైడ్రేషన్. కోవిడ్లో చాలా యూజ్ అయిందనమాట. ఎందుకు అంటే అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఎక్కువ కావాలి కాబట్టి. లెమన్ హనీ వాటర్ తాగాక ఆ తర్వాత ఆల్మండ్స్ తినేసి పైకి వెళ్ళాను అనమాట. కాసేపు ప్లాంట్స్ దగ్గరికి, ఇలా ప్లాంట్స్ని చూస్తూ కాసేపు అక్కడే స్పెండ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అక్కడే కాసేపు స్పెండ్ చేసి ఇప్పుడైతే నేను టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. టు డూ లిస్ట్ని నేను ఎవ్రీడే మార్నింగ్ కానీ లేకపోతే ముందు రోజు నైట్ కానీ ప్రిపేర్ చేసుకుంటాను. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏమేం టాస్క్ కంప్లీట్ చేయాలి అని క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది. ఎవ్రీ టాస్క్ చేసేటప్పుడు మనం దానికి టిక్ చేసాము అంటే మనకి ఎగ్జాక్ట్గా ఏమేం చదవాలి, ఇంకా ఏమేం కంప్లీట్ చేయాలి అని మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఎవ్రీడే టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. దానివల్ల కన్సిస్టెంట్గా అండ్ ప్రొడక్టివ్గా ఉంటామన్నమాట. ఈరోజు ఇదే నా టు డూ లిస్ట్. ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులోనే పెట్టుకొని క్లోజ్ చేసాము అంటే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు స్ట్రైట్గా స్టిక్ చేసుకోండి, లేదంటే పక్కన పెట్టుకోండి. సో దట్ టాస్క్ కంప్లీట్ అయ్యాక టిక్ చేసినప్పుడు ఏమున్నాయి అని క్లియర్గా తెలుస్తుంది. ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్, ఎకానమీకి సంబంధించి పీవైక్యూస్, సీసాట్, న్యూస్ పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, ప్లాంటింగ్ అండ్ హార్వెస్టింగ్, వీడియో ఎడిటింగ్ కొంచెం ఉంది అండ్ ఇన్స్టాలో పోస్ట్ ఒకటి ఉంది. ఈరోజు ఇదేనా టు డూ లిస్ట్. ఫస్ట్ సెషన్ అయితే ఎకానమీతో స్టార్ట్ చేశాను. ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్ చదువుతున్నాను. ఈ చాప్టర్కి ఆల్మోస్ట్ ఒక 6 days టైం అయితే పడుతుంది. ఈ చాప్టర్ 150 pages ఉంది. 150 pagesలో ఎవ్రీ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఆల్ మొత్తం బేసిక్స్ ఇందులోనే కవర్ అవుతాయి. లైక్ ఇన్ఫ్లేషన్, రెపో రేట్, ఫిజికల్ పాలసీ, ఇవన్నీ ఇందులోనే కవర్ అవుతాయి. కాబట్టి ఆ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అని 6 to 7 days కంప్లీట్గా దీనికే పట్టిందనమాట. సో మీరందరూ ఇప్పుడు ఏం సబ్జెక్ట్ చదువుతున్నారు అని కమెంట్ చేయండి. మీరు కంపేర్ చేయండి మార్నింగ్ అండ్ నైట్ స్టడీ సెషన్. మీరు ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉంటే అప్పుడు స్టార్ట్ చేయండి. నైట్ స్టడీ సెషన్ చేస్తే మార్నింగ్ ట్రై చేయండి, మార్నింగ్ స్టడీ సెషన్ చేస్తే నైట్ ట్రై చేయండి. మార్నింగ్ మనం లేసాము అంటే ఖచ్చితంగా ఒక 4 hours అయినా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. స్ట్రెయిన్ అవ్వరు, స్ట్రెస్ అవ్వరు, వెరీ కూల్ అండ్ పీస్గా ఉంటుంది. ఇక్కడ నేను ఎకానమీకి సంబంధించిన పీవైక్యూస్ని సాల్వ్ చేస్తున్నాను. యాజ్ యూ ఆల్ నో దట్ నేను పీవైక్యూస్ని దిశ పబ్లికేషన్స్ అనే పీవైక్యూస్ బుక్ నుంచి సాల్వ్ చేస్తాను. నేను 2 hours ఎకానమీ చేశాను, 2 hours పీవైక్యూస్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ టార్గెట్స్ని ఆఫ్టర్నూన్ చేయాలి. మొత్తానికి ఈ 4 hours అయితే చాలా ప్రొడక్టివ్ అనమాట. మళ్ళీ లంచ్ చేసేసి రిమైనింగ్ టాస్క్స్ని కంప్లీట్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ హెల్ప్ అయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.